రైనోప్లాస్టీ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? రైనోప్లాస్టీ అంటే జస్ట్ నోస్ షేప్ని చేంజ్ చేయడం అండి. ఓకే. సో ఈ రైనోప్లాస్టీలో 2 టైప్స్ ఉంటుంది, ఓపెన్ క్లోజ్డ్ మెథడ్ ఇలా ఉంటుంది. మరి భారీగా చేంజెస్ చేయాలంటే మనం ఓపెన్ మెథడ్ చేస్తాం రెగ్యులర్గా. ఓపెన్ మెథడ్ అంటే చిన్న స్కార్ ఇక్కడ వస్తుందండి కింద, అంతకు మించి స్కార్స్ ఏమి ఉండవు. ఓకే. సో లోపల ఉంటాయి మిగతా స్కార్స్ అని, ఆ స్కార్ కూడా హిడెన్ ఉంటుంది, జంక్షన్ దగ్గర పెడతాం కరెక్ట్గా. సో ఇట్ ఇస్ నాట్ విజిబుల్. ఇది నోస్ అనేది అంటే ఒక పిల్లర్స్ మీద టెంట్ లాగా, కింద లోయర్ కార్ట్లేజ్, అప్పర్ కార్ట్లేజ్, బోన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే. మనం వీటిని కింద లోపల మాడిఫై చేస్తే పైన షేప్ మాడిఫై అవుతుంది. సన్నగా ఉంది, ఎత్తుగా కావాలి అలా. సో అలా చూసుకొని వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఒకసారి కన్సిడర్ చేస్తాము. పాసిబిలిటీ ఉన్నాయంటే వీ టేక్ దెమ్ ఫర్. ఎంత టైం పడుతుంది సర్జరీ 3 to 4 hours అలా పడుతుందండి. ఓకే. 1 week వరకు ఫేస్ మొత్తం ప్లాస్టర్స్, నోస్ అంటే బోన్స్ అన్ని కలిపేస్తాం కదా, సో ఆ బోన్స్ అన్ని సెట్ చేయడానికి ఒక ప్లాస్టర్స్ వేసి పెడతాం. ఓకే. ఆ తర్వాత 2 weeks ఒక ఎడిమా స్వెల్లింగ్ ఉంటుంది కొద్దిగా, మరి ఇంతలా ఉండదు, మినిమం స్వెల్లింగ్ ఉంటుంది. అది మొత్తం సెటిల్ అవ్వడానికి 3 weeks పడుతుంది. ఒక 70-80% సెటిల్ అవుతుంది. ఓకే. ఆ రిమైనింగ్ 20-30% సెటిల్ అవ్వడానికి 6 to 9 months పడుతుంది అన్నమాట.